ముందుగా మీరు అసెంబ్లీకి సైకిల్ మీద పంపించాలి కాబట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు అన్న ఎందుకు గెలుస్తారని చెప్తున్నానంటే ఈయన ఒక్కడే, కానీ ఈయనకి అవతల ఎంతమంది ముగ్గురిని పెట్టారు అంటే ఒక్కరితో పని కాదని చెప్పి ముగ్గురికి పదవులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా పోటీకి దిగుతున్నారు. ముగ్గురికి కాదు, 100 మంది కాదు, 1000 మందికి పదవులు ఇచ్చినా సరే ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీని ఓడించే దమ్ము ఏ ఒక్కరికి కూడా లేదని తెలియజేస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీకి ఇచ్చాపురం ప్రజలకి ఉన్నటువంటి అభినవాల సంబంధం. ఆ సంబంధం ఇప్పుడు 82లోనే ఏర్పడింది. ఎన్టీఆర్ గారితో మొదలై చంద్రబాబు నాయుడు గారితో కొనసాగించి ఈ రోజు నేటికి నారా లోకేష్ గారిని కూడా ఈ రోజు ముందుకు నడిపించడానికి ఇచ్చాపురం ఎల్లప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటామన్నటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా తెలియజేస్తున్నాను. ఇక తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరిన్ని హామీలు మీ అందరికీ కూడా ఇస్తున్నారు. ఎందుకనంటే ఈ మాయలోళ్ళందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిస్తే మీ పథకాలన్నీ కూడా కట్ చేస్తారని మాయ మాటలు మళ్ళీ చెప్తున్నారు. అందుకని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు అంటే సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. అందరినీ కూడా సరి సమానంగా అభివృద్ధి చేసి సంక్షేమం ఇస్తూ పేదవాడిని కూడా రారాజులాగా చేసేటటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలే కాదు, వీళ్ళు ఇచ్చిన పథకాలకి మరిన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరందరికీ కూడా ఇస్తారు. ఆ రోజు చంద్రన్న పెట్టినటువంటి పథకాలు ఏది? చంద్రన్న బీమా పథకం ఈ రోజు అమలు కావట్లేదు. ఈ రోజు ఈ కార్యక్రమానికి చాలా మంది విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. 4.5 సంవత్సరాలు, దాదాపు ఇంకా 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి పరిస్థితి. పెద్దలు జీవులు గారు కానీ చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం. ఇందాకలే ఒక మీడియా సోదరుడు నాకు అడుగుతున్నాడు, ఈరోజు మీ నియోజకవర్గంలో కుల ప్రాతిపదికన సరైనటువంటి కార్యక్రమాలు అవతల పార్టీ వాళ్ళు చేస్తున్నారు కంటే ఏ రకంగా చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ రోజుకి కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ఎందుకంటే ఇచ్చాపురం ఏదో వదిలిస్తున్నానని వీళ్ళకేదో మరి తాయిలాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. వీళ్ళు ఏ రకంగానూ కూడా గెలవరు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, 4.5 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గం ఏ రకంగా